ఒడిశాలో యూనివర్సిటీస్ కాలేజెస్ 25th జూన్ సంవిధాన్ హత్య దివాస్ జరుపుకోవాలని చెప్పి ఒడిశా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ సంవిధాన్ హత్య దివాస్ అంటే కాన్స్టిట్యూషన్ అసాసినేషన్ డే, రాజ్యాంగ హత్య దినోత్సవం. ఆ రోజే ఎందుకు అంటే సరిగ్గా ఇదే రోజు 25th జూన్ 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఇప్పటికీ 50 years కంప్లీట్ అవ్వడంతో ఈ రాజ్యాంగ హత్య దినోత్సవం జరుపుకుంటున్నారు. అసలు ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందంటే అలహాబాద్ హైకోర్టు 1971 లో జరిగిన ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ చేసి గెలిచిందని, ఆ ఎలక్షన్స్ చెల్లదు అని తీర్పు ఇచ్చింది. ఇంకా అధికారం పోతది అన్న భయంతో ఆమె ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ చేసింది. ప్రొటెస్ట్లు చేస్తున్న అపోజిషన్ పార్టీ లీడర్స్ ని, ఇంకా కార్యకర్తలని, ఇంకా చాలా మంది జర్నలిస్టులని ఆమె జైల్లో అయితే వేయించింది. వాళ్ళకి కోర్టులో అపీల్ చేసుకునే అధికారం కూడా ఇవ్వలేదు. ఇలా 1,10,000 పైన ప్రజల్ని ఆమె జైల్లో అయితే వేసింది. ఇండియాలో జర్నలిస్ట్ అందరూ సెన్సార్షిప్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి, లేకపోతే 24 hours లోగా ఇండియా వదిలి వెళ్ళాలి అని రూల్ పెట్టింది. ఇక నుండి ఆమె చెప్పిందే న్యూస్, ఆమెకి వ్యతిరేకంగా ఎవరు న్యూస్ రాయకూడదు. ఎవరైనా ఆమెకి వ్యతిరేకంగా రాస్తే మాత్రం వాళ్ళని జైల్లో వేసేది. ఇంకా స్టేట్స్ అయితే వాళ్ళు సొంతంగా లాస్ ని పాస్ చేయలేరు, ఓన్లీ ఇందిరాగాంధీ గవర్నమెంటే పాస్ చేయాలి. ఇంకా బిల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ రావాలి, వాళ్ళ సొంతంగా బిల్స్ పాస్ చేసుకోలేరు. ఇంక ఇక్కడ ఎంత అవినీతి జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇది డిక్టేటర్షిప్ అంటే. ఇలా ఇందిరాగాంధీ 21 months పాటు రూల్ చేసింది. 25th జూన్ 1975 నుండి మార్చ్ 1977 వరకు. ఇలా ఆమె కాన్స్టిట్యూషన్ ని మర్డర్ చేసి ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసింది కాబట్టి ఈ రోజు గురించి ప్రజలకి అవగాహన కలిగించాలని ఈ 25th జూన్ సంవిధాన్ హత్య దినోత్సవం జరుపుతున్నారు. ఈ ఎమర్జెన్సీ వల్ల అన్ని నష్టాలేనా అంటే కొన్ని లాభాలు అయితే ఉన్నాయి. ఎలా అంటే ట్రైన్స్ టైంకి రావడము, స్ట్రైక్స్ తగ్గడము, క్రైమ్ రేట్ తగ్గడము, కొంచెం పీస్ఫుల్ గా ఉండేది. ఇంకా ఎకానమీ బూస్ట్ చేయడానికి ప్రైవేట్ సెక్టార్ లో రూల్స్ అయితే తగ్గించింది. దానివల్ల ప్రైవేట్ సెక్టార్ లో కంపెనీస్ గానీ ఫ్యాక్టరీస్ గానీ కొంచెం డెవలప్ అయితే అయ్యాయి. ఇలా నెగిటివ్స్ ఎక్కువ, పాజిటివ్స్ తక్కువతో ఈ ఎమర్జెన్సీ అయితే సాగింది. ఎమర్జెన్సీ ఎఫెక్ట్ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉండేది సౌత్ ఇండియా కన్నా. ఎందుకంటే సౌత్ ఇండియాలో రీజనల్ పార్టీస్ ఎక్కువ, నార్త్ అంతా ఎక్కువ కాంగ్రెస్ ఉండేది కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండేది మనకన్నా. ఈ ఎమర్జెన్సీ ఇష్యూ గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఏమైనా నాలెడ్జ్ దొరికింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.